అంటే మనకు ఎప్పుడు అందరం గుర్తుపెట్టుకోవాల్సింది, ఎస్పెషల్లీ మీడియా, సంక్రాంతి అనేది ఖచ్చితంగా వార్ ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఆ ఫెస్టివల్కి అందరు సినిమాలు రిలీజ్ చేసుకోవాలనుకుంటారు. కొందరు ఇప్పుడు మన ఈగలకు వాళ్ళు అర్థం చేసుకున్నట్టు కొందరు వెళ్తారు, కొందరు వెళ్ళరు. సో వెళ్ళినప్పుడు ఏంటి, దాంట్లో కూడా ఒక చాలా మంది అర్థం చేసుకోవాల్సింది, సంక్రాంతికి వచ్చినప్పుడు ఒక కాంపిటీషన్ ఉంటుంది. కాంపిటీషన్ ఉండడం వల్ల మీరు మీడియా వాళ్ళు ఒక్క సినిమాని 10 సార్లు చెప్తూనే ఉంటారు. ఇది నిజాలు. ఇదే ఫిలిం, ఈ సినిమా ద్వారా సినిమాలు వస్తున్నాయంటే 10 సార్లు ఆ సినిమా గురించి చెప్తే వాళ్ళకు మైలేజ్ వస్తుంది. సో కాంపిటీషన్ ఉన్నప్పుడే ఆ సినిమాలకు మైలేజ్ వస్తుందని సంక్రాంతికి 3-4 సినిమాలు, తెలుగు సినిమాలు రావడం సహజం. ఇది మీ అందరికీ తెలుసు, నాకు తెలుసు. కాబట్టి సంక్రాంతికి తప్పదు. వేరే వారాలలో ఉన్నప్పుడు సాధ్యమైనంత మట్టుకు అందరూ అర్థం చేసుకుంటారు, ప్రొడ్యూసర్స్ అర్థం చేసుకొని సెటిల్ డౌన్ అవుతుంది. బట్ సంక్రాంతికి ఎవ్రీ ఇయర్ రావాల్సింది. పోతే నెక్స్ట్ ఇయర్ నుంచి సంక్రాంతికి దిల్రాజు దొరకదు. ఎందుకంటే దాని మీదకి రాకుండా చేసుకోవడానికి 31st TC మీటింగ్ లో స్ట్రాంగ్ స్టెప్స్ తీసుకొని ఇండస్ట్రీకి ఉపయోగపడేలాగా చేస్తాం. ప్రస్తుతానికి మా బాడీ అలా వర్క్ చేస్తుంది. రేపు వచ్చే బాడీ కూడా అలా వర్క్ చేస్తే బాగుంటుంది. మేమేంటి అందరం టీం వర్క్ చేస్తున్నాం, ఎలా చేస్తే బాగుంటుందని ప్రయత్నం చేస్తున్నాము. 90% సక్సెస్ అవుతున్నాము, 10% ఫెయిల్ అవుతున్నాం. అంటే 10% ఫెయిల్ అవడానికి కూడా రకరకాల రీజన్స్ ఉంటాయి. నేను దొరకడు, నేను నెక్స్ట్ దానికి నేను టర్మ్కు ప్రెసిడెంట్ గా ఉండను. కాబట్టి ప్రెసిడెంట్ గా ఉన్నాను కాబట్టి అన్నింటినీ బ్యాలెన్స్ చేసుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం. నాది 1 year టర్మ్, ఆల్మోస్ట్ 6 నెలలు అయిపోయింది, ఇంకొక 6 నెలలు దానికోసం అన్నా. మరి హెడ్లైన్స్ నెక్స్ట్ టర్మ్ కి నేను ప్రెసిడెంట్ గా ఉండనండి. 1 year కంప్లీట్ అయిపోయింది. ఏమ్మా మీ అందరికీ తెలుసు, మాకు తెలుసు. పాపం ఎంటర్టైన్మెంట్ నడుస్తుంది. నెక్స్ట్ సంక్రాంతి, ఒక నిమిషం, నెక్స్ట్ సంక్రాంతికి నా సినిమా ప్రొడక్షన్ నుంచి కన్ఫర్మ్ గా ఉంటుంది. కాబట్టి ప్రెసిడెంట్ గా నేను ఉన్నాను కాబట్టి నా మీద సమస్యలు ఎక్కువ ఉండవు. అప్పుడు కూర్చునే వాళ్ళు అది సాల్వ్ చేస్తారు. సో ఈ రోజు ముందు ఛాంబర్ నుంచి అందరం వెళ్ళి కలుస్తున్నాము. కలిసిన తర్వాత ఒక ప్లాన్ ఉంది. సో అది అయిపోయిన తర్వాత అది ఈసీలో మాట్లాడతాం. ఎల్లుండి ఈసీలో మాట్లాడి విల్ గెట్ బ్యాక్. ఒక ప్లాన్ ఉంది. అదేనండి ఇందాక నేను చెప్పిన దాంట్లో అదే, నెక్స్ట్ మంత్స్, నెక్స్ట్ ఇయర్స్, నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్స్ కి ఒక ప్లాన్ చేయడానికి ఒకటి వర్కౌట్ చేస్తున్నాము. సాధ్యమైనంత మటుకు సమస్యల్ని తగ్గియాలి. ఏం చేయగలుగుతున్నాము, ఇక్కడ ఛాంబర్ అనేది ఉంది, అందుకు సమస్యల్ని తగ్గించి ముందుకు వెళ్ళాలి. సో దానికోసము అదేమో అంటారు కదా, చెట్లున్న దానికి రాళ్ళు, పండ్లున్న చెట్టుకి రాళ్ళు తాగుతాయి, మా మీదకి వస్తాయి, భరిస్తాము, చేసుకుంటూ వెళ్తాం. మేము ఇక్కడ సీట్లో ఉన్నంత మటుకు ఎంత బెస్ట్ చేయగలగాలి ఇండస్ట్రీకి అనేది చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. అది ఇంపాసిబుల్ అండి. ఇంతకుముందు కూడా చెప్పినట్టు ఇవాళ సినిమా పాన్ ఇండియా అయినప్పుడు సంక్రాంతికి మనది ఒక పెద్ద పాన్ ఇండియా సినిమా వస్తుంది అనుకున్నాం. వాళ్ళు వెళ్ళి తమిళ్లో రిలీజ్ చేయాలి, కన్నడలో రిలీజ్ చేయాలి, హిందీలో రిలీజ్ చేయాలి. మనం చెయ్యాలి అనుకున్నప్పుడు పక్కన నుంచి వచ్చేలా మీరు ఆగండి చెప్పలేం కదా. సో ఇది ఈరోజు సినిమా మారిపోయింది, ఇది గ్లోబల్. పోతే మన సంక్రాంతికి ఫస్ట్ ప్రయారిటీ మన సినిమాలకు ఉండాలి, తర్వాత ఆ సినిమాలకు. ఇప్పుడు సంక్రాంతికి మనం చూసాము, అక్కడ 2 తమిళ సినిమాలు రిలీజ్ అయ్యాయి. మన దగ్గర 4 సినిమాలకి ఫిక్స్ అయ్యాము కాబట్టి అదర్ లాంగ్వేజ్ సినిమాలు ఏం రిలీజ్ కాలేదు. వాళ్ళు ఇప్పుడు 26 జనవరి మొన్న చేసుకున్నారు. అదేనండి, వస్తూనే ఉంటాయి. ఇప్పుడు పీపుల్ మీడియా వాళ్ళు మాకు, సార్ ఈ సినిమా వస్తుంది, కొంచెం మీరు ఛాంబర్కి వెళ్ళి చూడండి అంటే మేము ముందడుగు వేస్తాం. అట్లా వస్తూనే ఉన్న సినిమాలన్నింటినీ ఏ సినిమా రాకుండా ఆపాలి అని అంటే మాకు కష్టం అవుద్ది. బట్ పీపుల్ మీడియాకి వెళ్ళి డెఫినెట్ గా ఇది వస్తే దాన్ని 100% చేద్దామని రాజేష్ గారితో, అనిల్ గారితో మాట్లాడి ఒక సినిమా తగ్గితే మెజారిటీ థియేటర్లు వీడియోకి పడాలి. ఎందుకంటే సంక్రాంతికి మాకు ఛాంబర్ కి సపోర్ట్ చేశారు కాబట్టి దాని పాయింట్ ఆఫ్ వ్యూని చేస్తాం. వచ్చింది ఆల్రెడీ మా సినిమా వస్తుందిగా, ఆ సినిమా వెనకకెళ్తే మా సినిమా వస్తుందని అన్అఫీషియల్ గా చెప్పాంగా, అయిపోయింది. అది కూడా క్లారిటీ వచ్చేసింది కదా, అది కూడా చెప్పాలి. దేవరా పోస్ట్పోన్ అయితే మేము వస్తామని చెప్తున్నాను. Hi, this is Roshni Sahota. Please subscribe to Varudu TV. Hi, this is Anand Vardhan. Please subscribe to Varudu TV.